దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు అనగా విశ్వాసులైన మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేహాలకు వస్త్రాలు, ఆభరణాలు ధరించుకున్నట్టుగా రక్షింపబడిన మీ సొంత ఆత్మలకు దైవిక స్వాభావిక లక్షణాలైన వీటిని ఆత్మకు ధరించుకోవాలి. ఎవడైనను విశ్వాసైన వాడు తనకు హాని చేస్తని ఒకడు అనుకునేలా ఒకరినొకడు సహించుచు, దీన్ని కూడా ధరించుకోవాలి. సహనం, ఒకరినొకడు క్షమించుకునే స్వాభావిక లక్షణం ఉండాలి. ప్రభువును మిమ్మల్ని క్షమించలాగన ఎట్లా క్షమించాలో కూడా ఒక విధానం చూపెట్టాడు. ప్రభువు మిమ్మల్ని క్షమించలాగన మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పైన చెప్పబడిన స్వాభావిక లక్షణాల పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శిరముగా పిలువబడుతురి మరియు కృతజ్ఞులై యుండుడి. దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగుగాక. దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లుగా ఇటువంటి స్వాభావిక లక్షణాలు మీరు ధరించుకున్నాడు అని చెప్పుకొచ్చాడు. దేనికి స్తోత్రం. అపోస్తలులు తమ పత్రికల్లో రాశారు, ప్రాచీన స్వభావము, నూతన స్వభావము. దేవుని కుమారుడు శరధారే వచ్చి నా పాపల కొరకు చనిపోయి పాత పెట్టబడి లేచాడని విశ్వసించేవారు ఆయన నామములో పాపక్షాపణ పొందటంతో పాటు ఆయన పరిశుద్ధ రక్తుల పాపాలు కడిగివేయబడటంతో పాటు పరిశుద్ధాత్మల పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మ వల్ల వారికి నూతన స్వభావం కలగజేయబడటం జరుగుతుంది. యేసు రక్తం పాపాలు కడిగివేయగా పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని కలగజేయగా ఆ అనుభవాన్ని ఏమంటారంటే రక్షణ అనుభవం అంటారు. ఆ వ్యక్తి రక్షించబడ్డారు అని. నీతిని అనుసరించిన క్రియల మూలముగా కాక పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, అనగా ఆయన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలగజేయటం వలన ఆయన మనల్ని రక్షించడం. దేవుడు ఆయన కనికరపడి మనకు పునర్జన్మ సంబంధ స్నానం చేయించి పరిశుద్ధాత్మ నూతన స్వభావం ఇచ్చి మనం రక్షించాడు. దేనికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఒక మనిషిలో నూతన స్వభావం కలగజేస్తాడు. విశ్వాసని చెప్పుకునే స్త్రీ పురుషులలో నూతన స్వభావము స్వాభావిక లక్షణాలు ఉన్నట్లయితే వారు రక్షించబడ్డ వ్యక్తులు. దేనికి స్తోత్రం. వారి పాపముల నుండి విడిపించబడి రక్షించబడ్డారనే గుర్తు ఏంటంటే వారి జీవితాల్లో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, నూతన స్వభావాన్ని ఇస్తాడు. వారిలో నూతన స్వాభావిక లక్ష్యాలు కనబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడే నూతన స్వభావం ఇస్తాడు. యేసు రక్తం పాపాలను కడిగివేయగా పరిశుద్ధాత్ముడు పాత స్వభావాన్ని తొలగించి నూతన స్వభావాన్ని ఇస్తాడు. నీకున్న పాత స్వభావము సాతాను యొక్క స్వాభావిక లక్షణాలు కలిగిన స్వభావం, అవిధేయత, తిరుగుబాటు స్వభావము, మూర్ఖతనగపరచుట, పాపమును ప్రియముగా ఎంచుట, లోకాన్ని అమితంగా అనుభవించాలని ఆశపడుట, శరీరాన్ని సంతోషపెట్టే జీవితమే కానీ ఆత్మను పట్టించుకొనకుండా మన కన్నులలో, మన ప్రవర్తనలో, మన జీవిత విధానములో దేవుని భయము లేకుండా ప్రవర్తించుట, జీవించుట, ఇవన్నీ కూడా మనకు పాత స్వభావాన్ని అనుసరించిన జీవితాలు మనకు కనబడతాయి. ఎటుబడితో అటు కొట్టుకొని పోయే జీవితాలు కూడా ఉంటాయి. మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణమిచ్చి మృతుల్లోడు తిరిగిలేచి యేసు ప్రభువుకు వచ్చినప్పుడు ఆ పాత జీవితంలోంచి విడిపించబడటానికి దేవుడు పాత స్వభావం, పాప స్వభావం నుంచి తన రక్తం ద్వారా విమోచించి తన స్వభావం, నూతన స్వభావం, అది 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో పేతురు అంటాడు, అది దేవ స్వభావం. పౌలు తన పత్రికల్లో రక్షించబడడం అనే స్వభావము నూతన స్వభావం అని చెప్పినట్టే
పేతురు ఆ నూతన స్వభావము దేవ స్వభావం అంటున్నాడు. దేవునికి జాలిగల మనసుందా? ఉంది. పర్వతంలో తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయం తొలగిపోదని మన ఏడల జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన జాలి గలవాడు. ఆయన స్వభావ లక్షణం అది. నీ కలిగే దేవ స్వభావం అని చెప్పి నూతన స్వభావంలో రక్షించబడి దేవుని పిల్లలుగా ఉండటానికి ఏర్పరచబడ్డవారు, పరిశుద్ధులుగా ఉండటానికి ఏర్పరచబడ్డవారు, దేవునికి ప్రేమైన బిడ్డలుగా ఉండటానికి ఏర్పరచబడ్డవారిలో ఉండే నూతన స్వభావిక లక్షణము, అది దేవ లక్షణము, జాలిగల మనస్సు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పాలంటే కనికరం అని చెప్పొచ్చు. యెరూషలేము నుండి ఒకడు ఎరుగొక ప్రయాణమై వెలుచుండగా దొంగల చేతికి చిక్కుపడ్డాడు. దొంగలు అతని వస్త్రాలు తీసివేసి అతన్ని గాయపరిచి వదిలిపెట్టారు. ఆయన ప్రాణాపాయాలను చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత అది దోచుకొని దొంగలు వెళ్ళిపోయిన తర్వాత ఆ మార్గాన యాజకుడు కూడా వచ్చాడు. దొంగల చేతిలో దెబ్బలు తిని కొరవూపిరితో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి రాకుండా దూరం చూసి ఆ ప్రక్కగా వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తికి జాలి గల మనసు లేదు, కనికరం అనేది లేదు. యాజకుడే. మరియు లేవీయుడు ఒకడు ఆ మార్గాన వెళుతూ దొంగల చేతిలో చిక్కి దెబ్బలు తిని దోచబడిన ఆ కొరవూపిరుతున్న వ్యక్తిని చూచి అతడు కూడా ఇతని దగ్గరికి రాలే, పట్టించుకోలే. లేవీయుడికి కూడా ఏమి లేదయ్యా అంటే జాలిగల మనసు, కనికరం అనేది లేదు. ఆ తర్వాత మార్గాన ఒకడు బయలుదేరుతూ చూడగా దొంగల చేతిలో చిక్కుపడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి చూశాడు. అతనిపై జాలి పడ్డాడు, కనికర పడ్డాడు. తనకున్న దానితో ఫస్ట్ ఎయిడ్ చేశాడు. తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. పూటకూల వారి ఇంటికి తీసుకువెళ్ళాడు. కొంత డబ్బు ఇచ్చాడు. ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టినట్లయితే నేను మరలా వచ్చినప్పుడు తిరిగి ఇస్తా అని చెప్పుకొచ్చాడు. చచ్చిపోబోయే వ్యక్తి బ్రతికించబడటానికి ఒక వ్యక్తి యొక్క కనికరము పనిచేసేది. యేసు ప్రభువులో విశ్వాసం నుంచి రక్షించబడ్డ వ్యక్తులలో ఉండే నూతన స్వభావము, దేవ స్వభావము, దేవునికి ఉండే స్వాభావిక లక్షణాలు, దేవుని చేత రక్షించబడి ఏర్పరచబడి పరిశుద్ధులుగా ఉంటకు, ప్రియులుగా ఉంటకు ఏర్పరచబడ్డ వారు ఉంటారే, వీరు పరిశుద్ధులు, వీరు దేవునికి ప్రియులు, వీరు దేవుని చేత ఏర్పరచబడ్డవారు అని ఎవరి గురించి చెప్తారు? దేవుని యొక్క స్వాభావిక లక్షణాలని కలిగి ఉన్న వారి గురించి చెప్పబడే మాట. పొద్దున్న లేస్తే ఎవరితో ఒకరు గొడవ పెట్టకుండా సాయంత్రం రాదు వాళ్ళ ఇంట్లో. వాళ్ళు దేవుని చేత ఏర్పడ్డవారు వారు చెప్పొచ్చా? దేవునికి ప్రియులు అని చెప్పొచ్చా? వారు పరిశుద్ధులని చెప్పొచ్చా? చెప్పండి. లోకములో ఉన్న వ్యక్తులకు ఉన్న స్వభావ లక్షణాలు రక్షించబడ్డ మన వ్యక్తులకు కూడా ఉండి, లోకములో ఉన్న వ్యక్తుల యొక్క జీవిత విధానం రక్షించబడ్డామని చెప్పబడే సంఘ జీవితానికి వెళ్ళే వ్యక్తులు కూడా అదే జీవిత విధానం ఉంటే వీరు దేవుని చేత ఏర్పరచబడ్డవారని చెప్పొచ్చా? దేవుని చేత రక్షించబడ్డారు, తన కొరకు ఏర్పరచుకున్నాడు, వీరు దేవునికి ప్రియులు, పరిశుద్ధులు అని చెప్పొచ్చా? అట్టి మాటకు తగినట్లుగా నీకు ఉండాల్సిన స్వాభావిక లక్షణాలు జాలిగల మనసు, ఇది దేవుని యొక్క స్వాభావిక లక్షణం. వినయం. పరలోకమందుల దేవుడు క్రీస్తుల విశ్వాసం ఉంచి వాడి కలిగే నూతన స్వభావంలో ఉండేది వినయం ఒకటి. అదృశ్య దేవుని యొక్క స్వాభావిక లక్షణాలు దృశ్యంగా కనబడిన యేసు ప్రభువులో కనబడ్డాయి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 5, 6, 7, 8, 9 వచనాలు అవన్నీ చూసినట్లయితే ఈ 2వ అధ్యాయంలో వినయం గురించి, విధేయత గురించి, యేసు గురించి రాయబడ్డాయి. వినయం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వినయం అనేది ఎప్పుడు కూడా విధేయతకు దారి చూపెడుతుంది. విధేయత చూపటానికి నిన్ను త్రోసేది వినయమే. బైబిల్ ఏమని చెప్తుందంటే, యెహోవా మోషేకు ఆజ్ఞాపించదంతయు మోషే చేశాను అని ఉంది.
అంటే దేవుడు డైరెక్ట్ నీకు ఆజ్ఞాపించి నువ్వు చేయాలా. దేవునితో బోధించబడే విషయాలు నువ్వు వాటికి లోబడాలా. ఏది చెప్పమంటే చెప్పాలా, ఏది చేయమంటే చేయాలా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు, ఏమి చేయకూడదు అంటే చేయకూడదు. ఎలా ఉండాలని దేవునితో చెప్తాడు అలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్తాడు అలా ఉండకూడదు. యేసు ప్రభువులోని విశ్వాసం ద్వారా దేవునితో నీకు సహవాసం ఏర్పడి అనుదినం నీ ఆత్మలో దేవుని సేవిస్తుండగా మీకున్న సహవాసంలో దేవునితో మాట్లాడతాడు. దేవునితో చెప్పి నువ్వు చేయాలా, ఆజ్ఞాపించడానికి నువ్వు లోబడాలా. దేవునికి స్తోత్రం. యెహోవా ఆజ్ఞాపించినంతయు కూడా ఆయన సేవకుడు మోషే అలాగే చేసిన మాటలు కనబడతాయి. ముఖాముఖిగా డైరెక్ట్గా దేవునితో బోధించబడటం. నీవు ముఖాముఖ కాకపోయినా నీ అంతరంగంలో పరిశుద్ధాత్మగా నివసించే ఆయన నీ జీవితాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. కాబట్టి ఎందరూ దేవుని ఆత్మతో నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అయి ఉంటారు అని బైబిల్ చెప్తా ఉంది. అంటే విశ్వాసుల వారు పరిశుద్ధాత్మ నింపబడ్డవారై నింపబడిన పరిశుద్ధాత్మతో నువ్వు నడిపించబడాలి. అంటే నువ్వు నిర్వహించబడాలి. నీ ఆత్మ సమాజ జీవితం నిర్వహించబడాలి, నీ శారీరక సమాజ జీవితం నిర్వహించబడాలి, నీ వ్యక్తిగత కుటుంబ జీవితాలు నిర్వహించబడాలి, నీ ఉద్యోగ వ్యాపారాలు, నీ ప్రయాణాలు, నీ పొలాలు, నీ పశువులు, ప్రతి విషయంలో జీవనోపాధి నిమిత్తం నీకు ఇవ్వబడ్డ ప్రధాన విషయంలో దేవుని ఆత్మతో నడిపించబడ్డట్లయితే దేవుని ఆత్మతో నీవు నిర్వహించబడుతున్నావని అర్థం. అది ఎంతో ఆశీర్వాదం, ఫలభరితంగా ఉంటుంది, తృప్తికరంగా ఉంటుంది, ప్రభు మహిమకరంగా ఉంటుంది, సాతానికి సిగ్గుచేటుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ఆత్మతో నడిపించబడాలి అని చెప్పుకొస్తున్నాడు. చూడండి, దేవుని ఆత్మ నడిపింపులో నీకు ఏది అర్థమైందో దేవునితో చెప్తున్నాడు. ఇక దేవుడు తెలియజేస్తున్నాడు, దేవునికి ఆజ్ఞాపిస్తున్నాడు, దానికి విధేయత చూపెట్టాలి. ఒక విధానం దేవుడు ముఖాముఖి కానీ నీలో పరిశుద్ధాత్మ గుండె కానీ మాట్లాడవచ్చు, దూతతో మాట్లాడవచ్చు, దేవుడితో మాట్లాడతాడు. ఈ లోకానికి అతీతంగా ఉంటుంది అది. నువ్వే రాత్రి దేవుడు నాతో మాట్లాడాడంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు, ఈయనతో దేవుడు మాట్లాడాట. నువ్వు చూసిన వారు అడుగుతారు, అప్పుడు ఎట్లుంటుంది అడుగుతారు. ఆయన స్వరం విన్నావా అంటే విన్నావు, ఎట్లుంటుంది ఆయన స్వరం అని అడుగుతారు. అందరికి ఆశ్చర్యమే. ఎందుకంటే దేవుని ఎరగరు గనక, దేవుడు మనుషుల్లో ఉంటారన్న సంగతి వారు ఎరుగరు గనక, అనుభవం వారికి రాదు గనక వారికి వెర్రితనంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది, నమ్మటానికి వీలు లేకుండా ఉంటుంది. దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాడు గనక మోషేలాగా ముఖాముఖిగా బోధించబడటం జరగకపోయినా, అపోస్తలుడైన పౌలులాగా ముఖాముఖిగా బోధించబడటం జరగకపోయినా, ప్రతి సాధారణ విశ్వాసకి దేవునితో నిర్వహించబడటానికి ఒక మంచి విధానం ఇచ్చాడు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసం వచ్చేప్పుడు దేవుడు క్రీస్తుల విశ్వాసం ఉంచిన వారికి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను అనుగ్రహించగా, ఆ పరిశుద్ధాత్ముడు ఏంటి తెలుసా, దేవుడు ఒక్కడే. అది మూడొక రూపం. మొదటి రూపం అయింది ఏంటంటే ఎవరు చూడటానికి వీలు లేని అదృశ్యుడు, అక్షయుడు. మనుషులు చూడటానికి, మనుషులతో ఉండటానికి, మనుషులు ఆయనతో ఉండటానికి దృశ్యమైన రూపం రెండవది దేవుని కుమారుడు రూపం. మనుషులతో ఎల్లప్పుడూ ఉండటానికి, మనుషులలో ఎల్లప్పుడూ ఉండటానికి దేవుడు మూడొక స్వారూప్యాన్ని తీసుకున్నాడు పరిశుద్ధాత్మగా. కాబట్టి మోషే ముఖాముఖి చూసే దేవుడే ఆయన. పేతురు, యోహాన్లు యేసుప్రభు వెంబడించారో ఆయన పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు గలిలయ ప్రాంతంలో శిష్యులతో సంచరించిన యేసుప్రభు కంటే తక్కువ కాదు. ఈయన నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు పరలోకములో ఉన్న దేవుడు, ఎవరు సమీపించడానికి వీల్లేని తీసుకున్న ఆయన, నా ముఖము చూచి ఏ నరుడు బతకలేడు మోషే చెప్పిన ఆ దేవుడు, ఆయన కంటే ఈయనేమి తక్కువ కాదు. పరిశుద్ధాత్మ నీలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని కుమారుడైన క్రీస్తే నీలో నివసించే పరిశుద్ధాత్ముడు, ఎవరు సమీపించడానికి వీలు లేని తీసుకుని నివసిస్తున్న ఆ సర్వాధికారి దేవుడే ఆయన దేవుడు. ఆయనతో నడిపించబడటం అంటే మోషే ముఖాముఖిగా దేవునితో నిర్వహించబడ్డట్టుగానే అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపులో నీకు ఏది అర్థమవుతుందో దానికి విధేయత చూపెట్టాలి. ఇదొక విధానం. రెండవది, సేవకుల ద్వారా దేవుని ఆజ్ఞ నీకు వస్తుంది. సమూయేలుతో దేవుడు యెహోవా చెప్పాడు, ఇదిగో సౌలు ఇజ్రాయేలుకి రాజుగా ఉండటానికి నేను ఏర్పరచుకున్నాను కదా, అభిషేకించి నియమించాను కనుక
ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలు మీరు వచ్చుచున్నప్పుడు నిర్నిమిత్తముగా అమాలేకులు ఇజ్రాయేల్ మీదకి దండెత్తి వచ్చారు. యెహోవా సింహాసన విరుద్ధంగా తమ చేతులు ఎత్తారు. ఆనాడు నేను గ్రంథములు రాసించాను యెహోషువ ఎదుట మోషే ద్వారా. ఇది మొదలుకొని అమాలేకులకు యెహోవాకు తరతరముల యుద్ధమే. ఆకాశం కింద అమాలేకులు ఉండకుండా వారిని ఉంచకుండా తుడిచివేస్తా అని చెప్పేసి రాయించాడు. కాబట్టి అది నేను మర్చిపోలేదు. మీరు మర్చిపోయారేమో ఇజ్రాయేలారా. నిర్నిమిత్తముగా దండెత్తి ఇజ్రాయేల్ మీదకి వచ్చిన అమాలేకులు నేను మర్చిపోలేదు. ఇప్పుడు మీరు ఒక రాజ్యంగా స్థిరపరచబడ్డారు. మీ సొంత దేశంలో మీరు ఉన్నారు. మీకు సొంత దేశం మీకుంది, సొంత రాజ్యం మీకుంది, సొంత ప్రభుత్వం మీకుంది, సొంత ఆర్మీ మీకుంది, సొంత రాజు మీకున్నాడు. మీరు రాజ్యంగా స్థిరపరచబడ్డారు. ఈ సమయంలో ఆనాడు చెప్పిన మాట ప్రకారం మీ శత్రువులు మీరు నిర్మూలన చేయాల్సి ఉంటుంది. అమాలేకులు ఏమాత్రం లేకుండా వారు తుడిచిపెట్టాలా, నిర్మూలన చేయాలా. సౌలుకు ఆజ్ఞాపించు అని చెప్పి దేవుడు సమూయేలుకు ఆజ్ఞాపించాడు. సమూయేలు ఏం చేశాడు? సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుతో చెప్పాడు, ఇదిగో యెహోవా ఆజ్ఞాపించాడు, ఇజ్రాయిల్లో అరణ్య మార్గన వచ్చుచుండగా నిర్నిమిత్తముగా అమాలేకులు ఏ విధంగా దండెత్తి వచ్చారో యెహోవా జ్ఞాపకం చేసి మోషే ఎదుట గ్రంథాలు రాయించాడు కదా. వారికి ప్రతీకారం చేయటానికి, వారు శిక్షించడానికి దేవుడు ఆజ్ఞాపించాడు వారు నిర్మూలన చేయమని. ఏమి మిగిల్చకుండా మనుషులనేమి పశువులనేమి సమస్త నిర్మూలన చేయిపో, ఇది యెహోవా ఆజ్ఞ అన్నాడు సమూయేలు. సౌలు అభిషేకించబడిన వ్యక్తే కానీ, సమూయేలు కూడా అభిషేకించబడే వ్యక్తే కానీ దేవునితో తిన్నగా దేవుని చిత్తం సమూయేలుకు తెలబడ్డట్టుగా సౌలుకు తెలబడటం జరగటం లేదు. ఆయనకు ఉరీము తుమ్మీము ద్వారా రావాలా, ప్రవక్తల ద్వారా రావాలా, లేకపోతే సమూయేలు ద్వారా రావాలా. సమూయేలు చచ్చిపోతే రప్పించుకోవడానికి కర్రపించాడు దగ్గరికి పోవాలా. సొంతగా దేవుని చిత్తాన్ని తెలుసుకునే సామర్థ్యం సౌలుకున్నట్టుగా కనబట్టలేదు. చూడండి, దేవుడు ఆజ్ఞాపించినది సౌలు చేయాల్సింది డైరెక్ట్ సౌలుకు రాలే, దైవజన సమూయేలు ద్వారా వచ్చేది. సమూయేలు ద్వారా వచ్చినప్పటికీ అది దేవుడు ఆజ్ఞాపించది. సౌలు ఏం చేయాలా? సమూయేలు ద్వారా దేవుడు సెలవిచ్చిన ప్రకారము చేయాల్సి ఉన్నది. అప్పుడు ఏం చేశాడు ఈ వ్యక్తి? సౌలు మనుషులు ఏర్పరచుకొని అమాలేకులకు యుద్ధానికి వెళ్ళాడు. అమాలేకులు నిర్మూలన చేశాడు. రాజును మాత్రం బ్రతకనిచ్చాడు, అగగు రాజుని. ఆ తర్వాత క్రొవ్విన పశువులను యెహోవాకు దహన బలిగా అర్పించడానికి వాటిని చంపకుండా నిర్మూలన చేయకుండా ఉంచాడు. దేవుడు యెహోవా రాత్రి వేళ సమూయేలుతో మాట్లాడాడు. సౌలును ఇజ్రాయేల్ మీద రాజుగా నేను నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నా, సంతాపడుతున్నా. సౌలు ఎల్లప్పుడూ కూడా నేను రాజుగా ఉండ ఉద్దేశించాను, కానీ ఇప్పుడు ఆ ఆలోచన నాకు ప్రతికూలం అయిపోయింది. అతనికి బదులుగా వేరొక వారిని నేను ఏర్పరచుకుని ఉన్నాను అని బాధ అంతా యెహోవా సమూయేలుకు తెలియజేయగా, సమూయేలు కోపావేశుడై ఉదయాన లేచి యుద్ధ స్థలానికి రాగా సౌలు ఎదుర్కొని వచ్చాడు. నా ఏళ్ళవాడ యెహోవా ఆజ్ఞాపించినది నేను చేసిన అంటాడు సౌలు సమూయేలుతో. అట్లయితే నాకు వినబడుతున్న రంకెలేంటి? ఆ రంకెల శబ్దం ఏంటి? పశువుల రంకెల శబ్దాలా? అవి పశువులు క్రొవ్విన యెహోవాకు దహన బలిగా యెహోవా ఆజ్ఞాపించాడా? యెహోవా ఆజ్ఞాపించాడు అమాలేకుల పశువులను నా దహన బలిగా అర్పించడం చెప్పాడా? లేదు. ఆయన ఆజ్ఞాపించిన దాన్ని ఎందుకు చేస్తున్నా? ఆయన ఆజ్ఞాపించిన దాన్ని ఎందుకు చేయలే? ఆయన ఆజ్ఞాపించాడు అమాలేకులను నిర్మూలన చేయమని. అగగు రాజును ఎందుకు బ్రతకనిచ్చా? ఆయన ఆజ్ఞాపించలేదు దహన బలి కొరకు వారి పశువులు తీసుకురామని. ఆజ్ఞాపించదని ఎందుకు చేశావు? యెహోవా ఆజ్ఞను ఎందుకు అతిక్రమించావు? మానవ జాతికి పాపం వచ్చింది, పాపం వల్ల మరణం వచ్చింది. దేవుని ఆజ్ఞను ఆదాము అతిక్రమించినందుకే కదా. ఒట్టి పండు తినటం వల్ల అని కథలాగా చెప్పుకొని పండు తినడం వల్ల అట్లా కాదు. దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని అతిక్రమించాడు ఆదాము. ఆజ్ఞాతిక్రమం పాపం వల్ల వచ్చేది మరణం. మనుషులు భయముతో బ్రతకడానికి కారణం మరణ భయం. ప్రతిదానికి భయపడి బ్రతకాలి.
దేవుని చేత ఏర్పరచబడ్డవారు, దేవుని కృప చేత రక్షించబడ్డవారు, పరిశుద్ధులుగా ఎంచబడేవారు, దేవునికి ప్రియులుగా అని చెప్పబడే భూమి మీద బ్రతికే విశ్వాసులైన వారు కూడా చాలా విషయాలు భయపడుతూ ఉంటారు. చట్టాలలో మార్పు వస్తే భయం, ప్రభుత్వాల్లో మార్పు వస్తే భయం, అధికారులు కఠిన ఏలితే భయం. అంతేనా? ఇంకేం భయం? రెండవ రాకడ గురించి వింటా ఉంటే, రెండవ రాకడ మనకు యేసుప్రభు రెండవ రాకడ భూమి జరిగే విషయాలు జరుగుతున్నట్టుగా బోధించబడుతున్నప్పుడు వినేవాడికి విశ్వాసైన భయపడుతుంటాడు. ఇవన్నీ జరుగుతాయా అంటే యాంటీక్రైస్ట్ వచ్చేది కూడా జరిగిద్ది, 666 వచ్చేది కూడా జరిగిద్ది. ఆ ముద్ర వేసుకుంటేనే మనం కొనటం అమ్మటమా? మరి మన ముద్ర వేసుకుంటే మన నరకం పోవాలట, యుగములు బాధించబడాలట. వేసుకోకపోతేనేమో ఏది కొనేది లేదు, అమ్మేది లేదు. ఈ కాలంలో ఎట్లా బ్రతకాలా అని ప్రసంగం విన్న తర్వాత విశ్వాసాలు కూడా ఒక రకమైన భయం. ఎందుకది? మరణించడానికి వీలైన శరీరంతో ఉన్నావు గనక ఆ భయం నీకు ఉంటుంది. ఏలియా మామూలుగా పరిశుద్ధాత్మల పాలిపోవచ్చుడు కాదు, పరిశుద్ధాత్మ మామూలుగా నింపబడ్డ వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మతో ఆయన ఒక స్థలం నుంచి స్థలానికి మరొక స్థలానికి శరీరముతో కొనిపోబడతాడు. ఎంతటి కొలత లేని పరిశుద్ధాత్మతో అభిషేకించబడే వ్యక్తి. ఎలీషా ఒక స్థలం నుంచి ఒక స్థలానికి శరీరముతో కొనిపోబడతాడు, శరీరాన్ని విడిచిపెట్టి కొనిపోబడతాడు. ఏలియా కంటే రెట్టింపు ఆత్మ గల వ్యక్తి. కానీ వాళ్ళు కూడా కొన్ని సంఘటనలు భయపడే సంఘటనలు ఏర్పడ్డాయి. యెజబెలు చంపిస్తా అని చెప్పినప్పుడు మరణ భయం పట్టుకుంది ఏలియాకు. ఇజ్రాయేల్లో కరువు వచ్చినప్పుడు ఇజ్రాయేల్ రాజు యెహోవా కొరకు ఎందుకు కనిపెట్టాలా, ఆ ఎలీషా తలగొట్టేయిపో అని చెప్పి ఒక మనిషిని పంపించాడు. ఎలీషా కొందరు ఇజ్రాయేల్ పెద్దలతో కూర్చొని, ఈ నరహంతకుని కుమారుడు ఇజ్రాయేల్ రాజు నా తలగొట్టేయమని మనుషులు పంపుతున్నాడు మన లోపలికి రానియకండి, తలుపులు వేయండి అంటాడు. ఈ సంభాషణ ఆయన మాట్లాడుతున్న విధానాలు చూస్తే ఏలియా అంతటి భయం లేకపోయినా కానీ భయపడినట్టుగా కనబడతాడు ఎలీషా సంఘటనలో. అంటే మనమున్న శరీరం అటువంటిది. మనమున్న శరీరము చచ్చిపోవడానికి వీలైంది కనుక ప్రతిదానికి భయపడటానికి వీలు ఉంది. ఇట్లాంటి దుస్థితి ఎందుకు వచ్చింది? అసలు మనుషులకు మరణం అనేది ఎందుకు వచ్చింది? ఈ మరణాన్ని బట్టే కదా ప్రతిదానికి భయపడి బ్రతకాల మనుషుడు. మన పితరుడు ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు, ఆదాములో అందరూ మృతి పొందుతున్నారు. ఆదాము మృతికి మూల పురుషుడు. క్రీస్తునందు అందరూ అలాగే బ్రతికించబడరు. జీవానికి పునరుద్ధానికి మూలం దేవుని కుమారుని క్రీస్తు యేసు. దేవుని కుమారుడైన ఆదాము మరణానికి మూలమైన వ్యక్తిగా చేయబడ్డాడు. కారణం ఏంటి? ఆజ్ఞాతిక్రమం. దేవుడు ఆజ్ఞాపించింది నీకు డైరెక్ట్ తిన్నగా ఉండొచ్చు, వయా సేవకుని ద్వారా రావచ్చు. ఆజ్ఞని అతిక్రమిస్తే, దేవుడు ముఖాముఖ చెప్తూ అతిక్రమిస్తే ఎంతో నష్టమో, సేవకుని ద్వారా చెప్పింది ఆజ్ఞాపించడం వినకపోవడం కూడా అంతే నష్టం. సౌలుకు దేవుని నుంచి రాలేదు ఆజ్ఞ, ప్రవక్తల సమూయేలు ద్వారా వచ్చేది. కానీ ఆజ్ఞను అతిక్రమించినందున వచ్చిన నష్టం ఏంటి తెలుసా? రాజ్యాన్ని కోల్పోయాడు. అభిషేకం ఎందుకు ఇచ్చాడు? రాజుగా ఉంటారు. అభిషేకం కోల్పోయాడు. ఇక రాజుగా ఉండకూడదు, తొలగించబడ్డాడు. చూడండి, దుష్టుడి యొక్క స్వాభావిక లక్షణాలు వచ్చాయి. దేవుని ఆత్మకు బలుగా దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి ఆయన వెరిపించడం ప్రారంభించింది. ఉపకారం చేసే వారికి అపకారం చేయడం మొదలుపెట్టాడు. అతని పక్షాన దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి విచారాలు చేసి యాజకులను చంపించాడు. తాను చేసిన పనులన్నీ యుద్ధాలను చేసిన దావీదును చంప ప్రయత్నం చేశాడు. ఒక దుష్టుడు చేసే పనులన్నీ కూడా చేశాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించటం వల్ల మన సొంత జీవితాలకు కూడా నష్టమే. కాబట్టి యేసు ప్రభువులో విశ్వాసం వచ్చిన
వ్యక్తులకు దేవుడికి అనుగ్రహించిన నూతన స్వాభావిక లక్ష్యాల్లో వినయమైన మనస్సు ఉంటుంది. అది విధేయతకు నడిపిస్తుంది. ఆయన మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై, అనగా శిలువ మరణం పొందినంతగా దేవుని కుమారుడు విధేయత చూపిన వాడై అని బైబిల్ చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. వినమైన స్వభావం లేకపోతే విధేయత ఉండదు. కాబట్టి జాలిగల మనస్సు, వినయము, విధేయత, దీర్ఘశాంతము, క్షమించటము, ప్రేమించటము, ప్రతి మేలుకి దేవుని కృతజ్ఞతలు చెల్లించటము, భార్యలు భర్తలు బట్టి, భర్తలు భార్యలు బట్టి, పిల్లలు మంచి తల్లిదండ్రులు బట్టి, సంఘాలు పాస్టర్లు బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా. కృతజ్ఞులయుడి స్వాభావికంగా కృతజ్ఞత స్వభావం ఉండాలి. చాలామందికి మేలు చేస్తే వాడిని పొగుడుతారు, మేలు చేయకపోయినా అనుకో, నువ్వు అడిగింది వాళ్ళు ఇయ్యలేదనుకో వాళ్ళు తిడతారు, వారి మీద చెడ్డ సమాచారం ప్రచురం చేస్తారు. ఇది స్వాభావిక లక్షణం. దేవుని చేత ఏర్పరచబడే వారి స్వాభావిక లక్షణమా? పరిశుద్ధులకుండా స్వాభావిక లక్షణమా? దేవుని ప్రియులు అని చెప్పబడే వారికి ఉండే స్వాభావిక లక్ష్యమా? ఎవరి లక్షణం ఇది? సాతాను బంధకాల్లో ఉండి వారి అధికార కింద జీవించే వ్యక్తుల యొక్క స్వాభావిక లక్షణం. మేలు చేయించుకోవటానికి పొగుడుతాం, మేలు చేసిన తర్వాత మరుస్తాం. మేలు చేయమని అడిగినప్పుడు 4 సార్లు చేసిన 5వసారి చేయకపోతే నీకు వారి నోట నిన్ను గూర్చి మంచి మాటలు రావు, విమర్శలే ఉంటాయి. ఇట్లాంటి మనలో ఉంటాయి, మనం పరీక్షించుకోవాలి. ఏదో అలవాటై పట్ల సాగుతూ ఉంటాయి. కానీ నిజమైన పరిశుద్ధులకు, నిజంగా దేవునితో ఏర్పరచబడ్డ వారికి ఒక్కసారి పొరపాటు జరిగినప్పుడు, వారు మనస్సాక్షి గద్దించినప్పుడు, వారు దేవుని సన్నిధిలో పరీక్షించుకున్నప్పుడు వాళ్ళు నొచ్చుకుంటారు. నేను ఎందుకు ఇట్లా మాట్లాడినా, ఎందుకు ఇట్లా ప్రవర్తించినా, నా సహోదరిని ఎందుకన్నా, నా సహోదరుని ఎందుకు ఈ విధంగా అన్నా, ఒకప్పుడు నాకు వారు ఇన్ని మేలు చేశారు కదా, మేలు చేసే కష్టాలు ఉన్నప్పుడు నాకు మేలు చేసే వ్యక్తి అంటగా నా నోరు ఎట్లొచ్చింది, నా ఇంట్లో జరిగిన వివాహానికి వాళ్ళు ముందుండి చేశారు కదా, అటువంటి సపోర్ట్గా నిలబడి నాకు ఇంత చేసిన వారికి విరుద్ధంగా నేను ఎందుకు ఇట్లా ప్రవర్తించినా, అది ఏదైనా కానీ, నాకు ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూ పోయినప్పుడు ఒక సహాయం చేశాడు కదా, ఈ వ్యక్తికి వ్యతిరేకంగా నేను ఎట్లా మాట్లాడుదును, ఎందుకు కృతజ్ఞత కలిగలేను. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడ్డ వారిలో ఉండే నువ్వు ధరించుకోవాల్సిన దేవుని స్వాభావిక లక్షణాలలో కృతజ్ఞత అనేది కూడా ఒకటి ఉంటుంది. వీటన్నిటికీ పరిపూర్ణ అనుబంధమైన ప్రేమను ధరించుకున్నాడు. ప్రేమ అంటే ఇవన్నీ ఆటోమేటిక్గా అవుతాయి. దేవునికి స్తోత్రం. ప్రేమ అంటూ నువ్వు క్షమించగలుగుతావు. భార్య భర్తలు క్షమించుకోరు. కొత్తగా పెళ్ళైనప్పుడు ఏదో వివాదం వచ్చి తర్వాత సెట్ అయిపోయి తర్వాత సంవత్సరాలు జీవించి పిల్లలు కూడా పెద్దోళ్ళైనా కూడా పెళ్ళైన కొత్తలో నువ్వేం చేసినావు, నువ్వు ఏమన్నావు, నన్ను ఎంత పెద్ద మడిని మర్చిపోయినా అనుకున్నావా అంటారు. ఎప్పటిది బాట పిల్లలు ఎత్తారు. పెళ్ళైన కొత్తలో ఆయన అన్నాడట, ఈమె గుర్తుపెట్టుకుంది, లేకపోతే ఈమె అన్నాడట, ఈమె అన్నదట, ఆయన గుర్తుపెట్టుకున్నాడు. నాకు ఇంకా గుర్తుంది అంటారు. అది లోకంలో ఉంటాయి, అలాంటి లోకంలో ఉంటాయి. మన దేవుని ప్రజలం, దేవుని చేత ఏర్పరచబడ్డవారం, పరిశుద్ధులం, దేవునికి ప్రియులైన వారికి తగినట్లుగా జాలిగల మనస్సును, వినయమును, దీర్ఘశాంతమును, విధేయతను, ప్రేమను, క్షమించే స్వభావమును, కృతజ్ఞతను, ఈ స్వాభావిక లక్షణాలు మీరు ధరించుకునడి అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని చేత ఏర్పరచబడ్డ వారికి తగినట్లుగా ఈ స్వాభావిక లక్షణాలు ఎవరికి ఉన్నాయి అనుకో, మనం చెప్పవచ్చు ఇతడు దేవుని చేత ఏర్పరచబడ్డ వ్యక్తి, ఇతడు పరిశుద్ధుడు, ఈమె దేవునికి ప్రియమైన కుమార్తె అని చెప్పవచ్చు. దేవునికి ప్రియమైన వారు, దేవుని పరిశుద్ధుడు, దేవుని చేత ఏర్పరచబడ్డవారు అని ఒక వ్యక్తికి సాక్ష్యం ఇవ్వాలంటే ఈ స్వాభావిక లక్షణాలు ఉండాలి. వీటికి భిన్నంగా ఉన్నాయంటే వారి రక్షణ ఒట్టిది, వారి పరిశుద్ధ జీవితం ఒట్టిది,
వారి ఆత్మ సంబంధమైన జీవిత విధానం అంతా ఒట్టిదే, భ్రమ. యేసు ప్రభు చనిపోయి లేచింది ఆయన విశ్వాసం ఉంచిన వారికి పాపక్షాపణ అనుగ్రహించడంతో పాటు నూతన జీవితాన్ని ఇవ్వటానికి నూతన స్వభావాన్ని ఇస్తాడు. ఆ నూతన స్వభావం తన స్వభావం కాబట్టి ఆ నూతన స్వాభావిక లక్షణాలు దేవుని స్వాభావిక లక్షణాలు. అవే ఇవి: ప్రేమ కలిగి ఉండటం, క్షమించటం, కృతజ్ఞత కలిగి ఉండటం, వినయము, విధేయత, జాలిగల మనసు, దీర్ఘశాంతము, ఇవన్నీ ఉంటాయి స్వాభావిక లక్షణాలు. యేసుక్రీస్తు ప్రభు శరధారణ దినాలలో ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దుఃఖొచ్చి అడిగారు, పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయులు, ప్రభా, ఈ దేవాలయం పడగొట్టబడిందని నువ్వు చెప్తున్నావు కదా యెరూషలేము దేవాలయం గురించి. తర్వాత ఈ తరం వారి మీదకి అందరి మీదకి కూడా హేబేలు, నీతిమంతుడు హేబేలు రక్తం వదులుకొని దేవాలయానికి బలిపీఠకు మధ్యలో వధింపబడిన బరేకీ కుమారుడైన యోహాన్ రక్తం వరకు కూడా వారి రక్తాపరాధం అంతా ఈ తరం వారికి వస్తాయని చెప్తున్నావు కదా, మీ ఇల్లు మీకు విడవబడదని చెప్పావు కదా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మరియు నీ రాకడకు, నీ రెండవ రాకడకి, యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగారు శిష్యులు. యేసు ప్రభు నోరు తెరిచి మాట్లాడుతూ ఆయన అనేక విషయాలు చెప్పుకొచ్చాడు. భూమి మీదకి తెగుళ్ళు రావటం, నేనే ఆయన అని చెప్పి అనేకులు బయలుదేరటం, భూకంపాలు కలగటం, కరువులు రావటం, యుద్ధములు జరగటం, యుద్ధ సమాచారాలు వినటం, జనమీ జనం లేవటం, ప్రభు నామాన్ని బట్టి ఆయన నామ పెట్టబడ్డ వారందరూ సకల జనుల చేత ద్వేషించబడటం, ఆయన బట్టి సమలపాలు చేయబడి ఆయన నామ పెట్టబడ్డ వారు చంపబడటం, అబద్ధ ప్రవక్తలు అనేకులు లేచి పలువురు మోసగించటం, లోకంలో అక్రమం విస్తరించి చేత అనేకుల ప్రేమ చల్లారిపోవటం, ఇంకా నేను రావాలంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబట్ట జరగాలి, ఇంకా నేను రావాలంటే నా రాక మునుపు యెరూషలేములో ఈ దేవాలయం పడగొట్టబట్టం అయిపోయిన తర్వాత అదే స్థలంలో మరొకసారి దేవాలయం కట్టబట్ట జరగాల, దేవాలయం కట్టబడిన తర్వాత దీని దేవుని అని చెప్పి క్రీస్తు విరోధి వచ్చేసి దాంట్లో కూర్చుంటాడు. అప్పుడు మీరు యూదయలో ఉన్న వారందరూ కూడా కొండలకు పారిపోవాలా. మీరు పారిపోవడం చలికాలం కానీ విశ్రాంతి దినం సంభవించకుండా, విశ్రాంతి దినం కూడా మీరు పారిపోవడం సంభవించకుండా ప్రార్థన చేసుకోండి. మీరు పారిపోతారు. క్రీస్తు విరోధి నేనే దేవుని అని చెప్పి యెరూషలేములో యూదులైన మీరు కట్టబోయే దేవాలయం వాడు కూర్చుంటాడు. అది క్రీస్తు విరోధి బయలుపరచబడుట. అప్పుడు మహాసభ కలుగును, గర్భిణులకును పాలిచ్చు వారికి అప్పుడు మహాసభ కలుగును. అయ్యో, ఆ దినములు తక్కువ చేయబడేలా ఏ శరీరి, ఏ మనుషుడు ఆ శ్రమలను తప్పించుకున్న చాలడు. అయితే దేవుడు ఏర్పరచుకున్న వారి నిమిత్తం, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు రెండవ రాకడ సూచనలు చెప్పుచున్నప్పుడు ఆయన రాకడ మునుపు జరిగే విషయాలలో యెరూషలేములో దేవాలయం కట్టబడటము, నేనే దేవుని అని చెప్పి ఒక వ్యక్తి వచ్చేసి యెరూషలేము దేవాలయంలో కూర్చుండటం, వాడే క్రీస్తు విరోధిని, అప్పుడు మహాశ్రమల కాలం ప్రారంభమైందని, ఆ శ్రమలు ఎట్లాంటి అంటే సృష్టి ఆది నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అటువంటి శ్రమల దినములు రాలేదని, ఇక మీద రావని చెప్పుకొచ్చి, ఆ శ్రమగల దినములు తక్కువ చేయబడకపోతే శరీరం ఉన్న మనుషుడు ఎవరైనా సరే విశ్వాస కానీ అవిశ్వాస కానీ తప్పించుకొనజాలాడు. అయితే దేవుడు తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తం, ఎవరి నిమిత్తం? ఆయన ఏర్పరచుకున్న వారి నిమిత్తం ఆ క్రీస్తు విరోధి బయలుపరచబడగా ప్రారంభమయ్యే మహాసభల కాలములో ఉండే శ్రమలు, ఆ శ్రమగల దినాల్ని దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏర్పరచుకున్న వారి నిమిత్తం ఆ శ్రమగల దినాల్ని తక్కువ చేస్తాడు. అంటే క్రీస్తు విరోధి కాలంలో సంభవించబోయే మహాసభల కాలములో దేవుని చేత ఏర్పరచబడ్డవారు భూమి మీద ఉంటారా? ఉంటారు. భూమి మీద ఉంటారా అంటే ఉంటారని యేసు ప్రభువు చెప్తున్నాడు.
ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. దేవుని చేత ఏర్పరచబడ్డ వారి సైతం మోసము చేయటకై అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరి రకరకాల సూచక్రియలు, అద్భుతాలు, మహత్కారాలు చేస్తారు. ఏర్పరచబడిన వారు సైతము మోసపుచ్చుటకై సూచక్రియలు, అద్భుతాలు, మహత్కారాలు అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు చేస్తారని చెప్పుకొచ్చాడు. అంటే ఏర్పరచబడ్డ వారిని ఈ అబద్ధ ప్రవక్తల కాలములు, అబద్ధ క్రీస్తుల కాలములు, ఈ సూచకలతో మోసం చేసే కాలములో దేవుడు ఏర్పరచుకున్న వారు భూమి ఉంటారా? ఉంటారు. తూర్పున మెరుపు పుట్టి పడమర వరకు ఏలాగు కనబడును, అలాగే మనిషి కుమారు రాకడ ఉండును. మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలా కనబడుతుందో పరలోకుడు రాబోయే యేసు ప్రభు లోకమంతటా కనబట్టేట్టుగా వస్తాడు. అప్పుడు ఆయనకు ముందుగా తన దూతలు పంపించును. ఆయన ఏర్పరచుకున్న వారిని ఆకాశం ఈ కొన నుంచి ఆ చివరి వరకు దేవుడు ఏర్పరచుకున్న వారిని అందరినీ దేవదూతలు పోగు చేస్తారు. యేసు ప్రభు వచ్చినప్పుడు గొప్ప బూరతో తన దూతలను పంపించిన వారు ఏం చేస్తారు? ఆకాశం ఈ చివరి నుంచి ఆకాశం ఆ చివరి వరకు దేవుడు ఏర్పరచుకున్న వారిని దేవుని ఎదుటకు పోగు చేస్తారు. అంటే యేసు ప్రభు వచ్చేంతవరకు దేవుని చేత ఏర్పరచబడ్డ వారు భూమి మీద ఉంటారా? ఉంటారు. ఒకే అధ్యాయంలో దేవుని చేత ఏర్పరచబడ్డవారు అని చెప్పుకొస్తున్నాడు. దేవుని చేత ఏర్పరచబడవారి నిమిత్తము సమగల దినములు తక్కువ చేయబడును. దేవుని చేత ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకై అబద్ధ క్రీస్తు ప్రవక్తలు పలువురు లేచి సూచకలు, అద్భుతాలు, మహత్కారాలు చేస్తారు. దేవుడు గొప్ప బూరతో, ప్రభువు గొప్ప బూరతో దూతలను పంపగా వారు ఆకాశక ఈ చివరి నుంచి ఆకాశక ఆ చివరి వరకు దేవుడు ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఆ కాలము దేవుని చేత ఏర్పరచబడ్డవారు ఉంటారు. దేవుని చేత ఏర్పరచబడ్డవారు ఉంటారని యేసు ప్రభు చెప్పాడు. దేవుని చేత ఏర్పరచబడ్డవారు ఉంటారు అంటే ఆ ఏర్పరచబడి ఉండబోయే వారి యొక్క స్వభావ లక్షణాలు ఎట్లుంటాయంటే ఇట్లుంటాయి. కొలస్సీ పత్రికలు మనం చదువుకున్న వాక్య భాగంలో 3వ అధ్యాయం 12, 13, 14 పైన వచ్చి చదువుకున్నామే. ఈ పోర్షన్లో ఉన్న దేవుని చేత ఏర్పరచబడ్డవారు పరిశుద్ధుల ప్రియుల వారికి తగినట్లుగా ఏ ఏ స్వాభావిక లక్షణాలు ఉండాలంటారో ఆ స్వాభావిక లక్షణాలు ఉంటాయి. ఇవి ఉంటేనే వారు ఏర్పరచబడ్డవారు. కాబట్టి చివరి దినాల్లో అకస్మాత్తుగా మహాసభల కాలం సంభవించేది క్రీస్తు విరోధి బయలుపరచబడ్డప్పుడు. క్రీస్తు విరోధి బయలుపరచబడక మునుపు కూడా శ్రమలు ఉంటాయి. కానీ క్రీస్తు విరోధి బయలుపరచబడిన తర్వాత ఉండబోయే శ్రమలతో పోల్చదగినవి కావివి. కాకపోతే క్రీస్తు విరోధి బయలుపరచబడక మునుపు ఉండే శ్రమలు కూడా జనులు భయాక్రాంతులు అవుతారు. విశ్వాసుల పరిశుద్ధులు కూడా ఆలోచనలు పడతారు. భయపడేవారు భయపడతారు. వాగ్దానాలు బట్టి ప్రోత్సాహపరచబడేవారు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునేవారు తెచ్చుకుంటారు. దేవుని రాజ్యం సమీపంగా ఉంది, ఆయన రాకడ సమీపంగా ఉంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ తలలపై పెట్టుకుని మీ విడుదల సమీపంగా ఉందని ప్రభువు చెప్పాను కదా. ఆయన సమీపమనే ద్వారం దగ్గరే ఉన్నాడని కొందరు గ్రహిస్తారు. కొందరు జ్ఞానం లేకపోతే, దైవిక జ్ఞానం లేకపోతే, ప్రవచనాసమైన రాకడను గురించిన జ్ఞానం లేకపోయినట్లయితే వాళ్ళు కూడా విశ్వాసమైనప్పటికీ బలహీనంగా ప్రవర్తించడం, బలహీనంగా ఆలోచించడం జరుగుతుంది. భయపడటం కూడా సంభవిస్తుంది. కాబట్టి ప్రభువు పిలవాలారా, యేసు ప్రభు వచ్చేంతవరకు దేవుని చేత ఏర్పరచబడ్డ వారు ఉంటారు. పాత నిబంధన కాలంలో ప్రతి తరంలో దేవుని చేత ఏర్పరచబడ్డ వారు ఉన్నారు. యేసు ప్రభు శరధార వచ్చే దినాల్లో ఆయన చేత ఏర్పరచబడ్డ వారు ఉన్నారు. ఆయన చనిపోయి లేచిన తర్వాత కూడా ఆయన చేత ఏర్పరచబడ్డ వారు ఉన్నారు. భూమి ఇంకా నిలుచుందంటే ఆయన చేత ఏర్పరచబడ్డ వారు భూమి మీద ఉన్నారు. ఆయన చేత ఏర్పరచబడ్డ వారు భూమి మీద లేకపోతే ఈ పాత భూమి, పాత ఆకాశం ఉండదు. ఆయన చేత ఏర్పరచబడ్డ లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నందున పాపభూయిష్ట సొదొమ గొమొర్రా ఇంకా ఉన్నది. లోతు సొదొమ ప్రాంతాలను విడిచిపోయినట్లుగా ప్రభువు చేసినప్పుడు అప్పుడు అగ్ని గంధకాలతో నాశనమైంది. దేవుని చేత ఏర్పరచబడిన లోతు ఉన్నంత వరకు కూడా వారికి భద్రత ఉంది.
దేవుని చేత ఏర్పరచబడిన లోతు ఆ ప్రాంతం నుంచి తప్పించబడ్డప్పుడు ఆ ప్రాంతం నాశనం అయిపోయింది. నోహు కుటుంబము, నోహు భూమి మీద ఉన్నంత వరకు, దేవుని చేత ఏర్పరచబడ్డ కుటుంబం ఉన్నంత వరకు కూడా భూమి నిలకడగా ఉన్నది. ఆ భూమి నుంచి తప్పించబడ్డప్పుడు జరిగింది ఏంటయ్యా అంటే జలప్రలయంతో భూలోకమంతా నాశనం అయిపోయింది. దేవుని చేత ఏర్పరచబడ్డవారు ఉండటం అనేది దేవుని ఎరుగని ప్రజలకు భద్రత, దిక్కు. అందుకని యేసు ప్రభు మరొక పదజాలం ఉపయోగించాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు లేని దేవుని చేత ఏర్పరచబడ్డ మీరు లోకానికి చీకటి లోకానికి వెలుగై ఉన్నారు. లోతును పక్కకు పెట్టినట్టుగా, నోహు కుటుంబాన్ని పక్కకు పెట్టినట్టుగా దేవుని చేత ఏర్పరచబడ్డ లోకానికి వెలుగై ఉన్న, లోకానికి ఉప్పైన మిమ్మల్ని నేను పక్కకు తీసుకుంటే ఈ లోకం ఉంటుందా? ఉండదు. భూలోకం శూన్యములో ఉంది, వాస్తవమే. కానీ అది నిలకడగా ఉండటానికి కారణం అదే భూమి మీద దేవుని చేత ఏర్పరచబడ్డవారు ఉన్నారు. భూమి నిలకడగా ఉండటానికి కారణం ప్రతి తరములో దేవుని చేత ఏర్పరచబడ్డవారు ఉన్నారు. అనగా దేవుని చేత ఏర్పరచబడ్డవారు ప్రతి తరములో ఉన్నారంటే దేవుని వంటి స్వాభావిక లక్షణ గల వారు ఉన్నారు, ప్రేమించేవారు ఉన్నారు, జాలి చేసుకునేవారు ఉన్నారు, కనికరపడేవారు ఉన్నారు, దీర్ఘశాంత గలవారు ఉన్నారు, సహించేవారు ఉన్నారు, ప్రేమించేవారు ఉన్నారు, క్షమించేవారు ఉన్నారు, దేవుని పట్ల మనుషుల పట్ల కృతజ్ఞతాభావం గలవారు కూడా ఉన్నారు. దేవ స్వాభావిక లక్షణ గల వ్యక్తులు ప్రతి తరములో ఉన్నారు కనుక ఇంకా ఆకాశం భూమి నిలిచి ఉన్నది. మనుషులకు ఇంకా పాపములు జయించే వారికి రక్షించబడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో అజ్ఞానపు మనుషులు క్రైస్తవులు ఈ దేశంలో ఉండొద్దు అంటారు. బైబిల్ ప్రకారం వాడు తెలుసుకుంటే క్రైస్తవులు ఏ ప్రాంతంలో ఉండరో ఆ ప్రాంతాలు ఆశీర్వదించబడవు. క్రైస్తవుడు లేని ప్రాంతాలు చీకటి ప్రాంతాలు. దేవుడు క్రైస్తవుని వాడు వెలిగించబడ్డ జీవితం ఇతరులకు వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టబడిన దీపాలవి. ఒకడి ఇంట్లో నాకు దీపం వద్దు అని తొలగించుకుంటే నువ్వు చీకటిలో ఉంటావు, చీకటి ప్రేమిస్తున్నావు, చీకటిలో సంతరించాల, చీకటిలో బ్రతకాల. చీకటి బ్రతుకు ఎట్లుంటుందో చూడు. క్రైస్తవుడు వద్దు అంటే కూడా అంతే ఆ దేశాలు, అంతే ఆ రాష్ట్రాల్లో బ్యాన్ చేసుకుంటారు సువార్త ప్రకటించకుండా. ఏంటి తెలుసా, మాకు వెలుగొద్దు. ఆ సువార్త నమ్మిన వాడు బల్బు కనుక్కున్నాడు, ఎలక్ట్రిసిటీ కనుక్కున్నాడు, తర్వాత ట్యూబ్ లైట్స్ కనుక్కున్నాడు, ఇవన్నీ లైటింగ్, ఎలక్ట్రిసిటీ కనుక్కున్నాడు. దేవుడు వెలుగుని చెప్పిన వాడిని వద్దన్నప్పుడు, సువార్త ప్రకాశమైన వెలుగును వద్దన్నప్పుడు వాని వల్ల కనుగొన్న విద్యుత్ శక్తి నీకెందుకు, బల్బ్ నీకెందుకు అని క్వశ్చన్ వేసుకుంటే నీకు మిగిలిది బూడిదే, ఏముండదు. కాబట్టి దేవునికి స్తోత్రం. భూమికి భూప్రలకు ఆశ్చర్యకరంగా ఉన్నది క్రైస్తవుడి చరిత్ర చూసుకుంటే. దేనికి స్తోత్రం, దేని మహిమకులుగాక. లోకంలో దేవుళ్ళు అనబడేవారు, దేవతలు అనబడేవారు అనేకములు ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు నమ్ముకుంటున్నారు. వారు నమ్ముకున్న వారిని బట్టి మాకు ఇది నేను కనుగొన్న మానవాళికి ఉపయోగపడే ఒక మంచి మేలు అని చెప్పేది లేదు. యేసు ప్రభువును అంగీకరించిన వారే తరతరాలు శాస్త్రవేత్తలు కానీ, నిపుణులు కానీ, మేధావులు కానీ ఎవరైనా సరే అది కనుక్కున్నాం, ఇది కనుక్కున్నాం అని చెప్పి మానవ జాతి యొక్క సౌకర్య నిమిత్తం వారు పరిచయం చేశారు. యేసు ప్రభు నమ్ముకున్న వారికే ఈ విషయాలు తలబట్టం. వాళ్ళే లోకానికి ఫ్లైట్ కానీ, ట్రైన్ కానీ, టీ కానీ, పెన్ కానీ, ప్రింటింగ్ ప్రెస్ కానీ, ప్రతిదీ మనుషులకు ఉపయోగపడే ప్రతి దానిని యేసు ప్రభువుని ఎరిగిన వాడికే తెలియజేయటం, వాడే కనుగోవటం, తయారు చేయటం జరుగుతుంది. ఎన్నో దేవులను నమ్ముకునే మీరు మీ దేవుని వల్ల మానవ జాతికి ఉపయోగపడేది ఏదైనా కనుగోవటం జరిగిందని ప్రశ్న చేసుకుంటే ఏమీ లేదు. వాళ్ళు దేవుళ్ళు కారు గనక మేలు చేయరు. మేలు చేసేటి చెప్పటానికి వాటికే చేత కాదు, తెలివి లేదు. మీకేం నేర్పుతాయి.
భూమి ఆకాశం అందరి సమస్తాలు సృష్టించిన దేవుడు జ్ఞానం గలవాడు. ఆయన అనంత జ్ఞాని, సర్వశక్తిమంతుడు. తన స్వరూపంలో తన పోలికలను అనుసరించాడు. తన వలె జ్ఞానం గల వారుగా, దైవిక జ్ఞానం గల వారుగా ఉండాలని కోరుకున్నాడు. తన వంటి వారుగా సృష్టించాడు. దేవునికి స్తోత్రం. వారి జీవితాలకు ప్రయోజన ప్రతిదానిని కూడా దేవుడు వారికి తెలియజేసి, వారిని నడిపిస్తూ తెలియజేస్తూ, వాళ్ళకు మట్టుకే కాదు నెక్స్ట్ తరాలకు కూడా ప్రయోజకరమైన విషయాలు వారి ద్వారా సృష్టింపజేస్తున్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడు! అట్టి దేవుని చేత ఏర్పరచబడ్డ వారు చేత వారు వెలుగై ఉండి చీకటి లోకానికి ఆశ్చర్యకరంగా ఉన్నారు. మనుష్యులు తమలోని అజ్ఞానము చేత దేవుని ఎరక్క దేవుని జీవంలోంచి వేరు చేయబడ్డవారే. మరి ఏం చేస్తారు? దేవుని ఎరిగిన వారిని ద్వేషించేవారుగా మార్చబడుతున్నారు, అసూయపడేవారుగా మార్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం. మీరు భూమి మీద ఉన్నంత వరకు భూమి ఆకాశాలు ఉంటాయి. సొదొమ గొమొర్రాలో ఉన్నంత వరకు లోతు సొదొమ గొమొర్రాకేం కాదు. భూమి మీద నోహు కుటుంబం ఉన్నంత వరకు భూమికి ఏం కాదు. దేవుని చేత ఏర్పరచబడిన వారిని దేవదూతలు పోగు చేసినప్పుడు భూమి ఆకాశాల పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. పిల్లరా, దేవునికి స్తోత్రం. క్రైస్తవుని విలువ అప్పుడు అర్థమై వచ్చుచున్న ప్రభువు చూచు రొమ్ము కొట్టుకుంటారు. ఏం చేస్తారు? క్రీస్తు విలువ, ఆయన సేవించే వారి విలువ, ఆయన ఏర్పరచుకున్న వారి విలువ ఆ రోజు అర్థమై భుజులందరూ రొమ్ము కొట్టుకుందరు. ఇంకేం చేస్తారు? గొప్ప బూరతో దేవుడు దూతలు పంపించగా ఆకాశం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దేవుడు ఏర్పరచుకున్న వారి ఆయన ఎదుటికి పోగు చేస్తారు. ఆయన రాకడను బట్టి, ఆయన ఎదుట మనం కూడుకుంటున్న బట్టి అనే మాట నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని చేత ఏర్పరచబడవారు తగినట్లుగా జాలిగల మనసు నీకుందా? వినయం ఉందా? విధేయత ఉందా? ప్రేమించే స్వభావం ఉందా? క్షమించే స్వభావం ఉందా? యేసు ప్రభువు నీ పాపాలను క్షమించినట్టుగా, ఆయన నిన్ను క్షమించినట్టుగా నీ భర్తను క్షమించే, నీ భార్యను క్షమించే, నీ తల్లిదండ్రులను క్షమించే, నీ పిల్లలను క్షమించే, నీ పొరుగు వారిని క్షమించే, నీకు అన్యాయం చేసే వారిని క్షమించే స్వాభావిక లక్షణం ఉందా? నువ్వు దేవుని చేత ఏర్పరచబడ్డవాడి. నీకు హాని చేసిన వారిని కూడా తాత్కాలికంగా బాధ అనిపించిన వారిని ప్రేమించే స్వభావం ఉందా? నువ్వు దేవుని చేత ఏర్పరచబడ్డ వ్యక్తి. దేవుడు ఆజ్ఞాపించి తిన్నగా ఆజ్ఞాపించవచ్చు, సైకం ద్వారా ఆజ్ఞాపించవచ్చు. నువ్వు లోబడుతున్నావా, విధేయ చూపుతున్నావా? నువ్వు దేవుని చేత ఏర్పరచబడ్డ వ్యక్తివి. నీ ఎడల తప్పిదము చేసి వారు క్షమిస్తున్నావా? నువ్వు దేవుని చేత ఏర్పరచబడ్డ వ్యక్తివి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని చేత ఏర్పరచబడ్డ వ్యక్తిగా, పరిశుద్ధుడవు అనే మాటకు తగినట్లుగా, దేవునికి ప్రియుడవు అనే మాటకు తగినట్లుగా ఈ స్వాభావిక లక్ష్యాలను ధరించుకోవాలని బైబిల్ చెప్తుంది. అట్టి కృప తండ్రి దేవుడు క్రీస్తు యేసునందు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకన మా ప్రభువా, నీకు స్తుతి స్తోత్ర మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తాను. మంచి దేవుడు, మహాదేవుడు, నీవు మాత్రమే దేవుడు. మా తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తాను. ఆయన మానవ జాతులు సృష్టించావు భూమి మీద మా ప్రియ తండ్రి. నేను ఎరుగగా అవిధేయులై నీకు దూరంగా జీవిస్తుండగా క్రీస్తు యేసును ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మమ్మల్ని ఆకర్షించి మా ప్రియ తండ్రి, ఆయనలోని విశ్వాసం వల్ల పాపక్షాపన పొందిన వారమై, నీ ఆత్మ వల్ల నూతన స్వభావం కలిగిన వారమే రక్షించబడి నీ చేత ఏర్పరచబడ్డ వారుగా ఉన్నాము, పరిశుద్ధులుగా ఉన్నాము, నీకు ప్రియులైన వారుగా ఉన్నాము. దానికి నీ చేత ఏర్పరచబడ తగినట్లుగా నీ స్వాభావిక లక్ష్యాలు మాకు ఉండాలని బోధించబడ్డాం. అవి మనం పరీక్షించుకోలేనట్లయితే మేము వాటిని ధరించుకోవటం సహాయం చేయి. యేసుక్రీస్తు నామములో దేవుని ఆత్మ వలనైన దేవ స్వాభావిక లక్ష్యాలతో నీ ప్రజలను నింపు, మాకు ధరింపచేయి తండ్రి. మాకు ధరింపచేయి, ప్రేమను ధరింపచేయి, క్షమించును ధరింపచేయి, జాలిగల మనసు ధరింపచేయి, దీర్ఘశాంతము ధరింపచేయి, వినయమును ధరింపచేయి, విధేయతను ధరింపచేయి, కృతజ్ఞత స్వాభావిక లక్ష్యాన్ని ధరింపచేయి, యేసు ప్రభు నామములో ధరింపచేయి. నీ చేత ఏర్పరచబడవారు తగినట్టుగా విమంటకు సహాయం చేయి. యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.